దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు అంటున్నాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాను అని చెప్పి. మన దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అందుకనే విశ్వాసముతో నమ్మకముతో నీవు ముందడుగు వేసినట్లయితే విజయము నీదే. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిది, శత్రు సమూహాన్ని దేవుడు నాశనం చేసి వారికి విజయం ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా నీవు కూడా ధైర్యముతో నువ్వు ముందడుగు వేసినట్లయితే విజయము నీదే. నీకున్న సమస్యలను ముందడుగు వేయి, నీకున్నటువంటి ఇబ్బందుల్లో ముందడుగు వేయి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు విజయములు ఇస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మీరు ధైర్యముతో ముందడుగు మీరు వేసినట్లయితే దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచే మాట మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు తన కుమారుని ఏ విధంగానైతే ఎత్తుకుంటున్నాడో అదే విధంగా దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు, ఏ చోటకి మీరు చేరాలనుకుంటున్నారో ఆ చోటకి ఆయన మీ ముందుండి మిమ్మల్ని ఎత్తుకొని ఆయన మిమ్మల్ని ఆ చోటకి చేరుస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇశ్రాయేలీలతో మాట్లాడినటువంటి మాట ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే నీ దేవుడు మాట తప్పుటకు నరుడు కాదు. దేవుని బిడ్డలారా, వారి విషయంలో మాట తప్పలేదు, నీ విషయంలో కూడా మాట తప్పడు. కాబట్టి మీరు ముందడుగు వేయండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఎత్తుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడు మీకు కావలిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట యందు నమ్మిక ఉంచుతావో, విశ్వాసముతో ముందడుగు వేస్తావో, దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. ప్రసిద్ధుడిగా పేరుగాంచినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములో ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీకు నీ కుటుంబానికి విజయమును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 132వ కీర్తన 18వ వచనములో, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు గురించి చెప్పబడిన మాట ఉదయకాల సమయంలో నీ పట్ల నీ కుటుంబం పట్ల కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప విజయము దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.